నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ఒపెక్ నుంచి వైదొలగాలన్న యూఏఈ నిర్ణయం ఆకస్మికమే అయినా అనూహ్యం కాదు. కూటమిలో పరిమితుల కారణంగా తన ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేక ఆ దేశం చాన్నాలుగా అసంతృప్తితో ఉంది. యుద్ధం, హార్ముజ్ మూసివేత ఇప్పుడు దాని నిష్క్రమణ నిర్ణయానికి తక్షణ కారణాలుగా నిలిచాయంతే. మరి ఒపెక్ నుంచి బయటకు వచ్చి చమురు విపణిలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా అడిగిడబోతున్న యూఏఈ వల్ల భారత్కు లాభమేనా? ప్రపంచ చమురు విపణికి ఒపెక్ సెంట్రల్ బ్యాంక్ లాంటిదని చెప్పొచ్చు. సభ్య దేశాలు ఎంత చమురును ఉత్పత్తి చేయాలి, ఎంత ఎగుమతి చేయాలి, ధర ఎంత అనేవన్నీ ఒపెక్ నియంత్రిస్తూ ఉంటుంది. కూటమిలో సౌదీ అరేబియా పెత్తనం ఎక్కువ. ఉత్పత్తి, ఎగుమతి పెంపునకు ఈ దేశం వ్యతిరేకం. ఒపెక్ నుంచి బయటికొస్తే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ తన ఉత్పత్తిని పెంచుకొని ఆర్థికంగా లాభపడొచ్చన్నది యూఏఈ అభిప్రాయం. నిష్క్రమణ నిర్ణయానికి ఆర్థిక అంశాలు మాత్రమే కారణమనుకుంటే పొరపాటే. యూఏఈ రాజకీయంగా ఇజ్రాయెల్కు సన్నిహిత దేశం. టెహ్రాన్తో తీవ్ర వైరం ఉంది. యుద్ధం వేళ యూఏఈపై ఇరాన్ 2200 డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. తన శత్రువైన టెహ్రాన్ ఒపెక్లో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంటూ కూటమి నిర్ణయాలను ప్రభావితం చేస్తుండటం అబుధాబీకి రుచించడం లేదు. యూఏఈలోని కీలక రువైస్ రిఫైనరీ, ఫుజైరా పోర్ట్, హబ్షన్ గ్యాక్ క్షేత్రాలు టెహ్రాన్ దాడుల్లో దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఒపెక్ నుంచి యూఏఈ నిష్క్రమించింది. ఒపెక్లో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు యూఏఈ. దీని నిష్క్రమణ కూటమిని బలహీనపరుస్తుందనడంలో సందేహమే లేదు. విపణిలో ఒపెక్కు ఇప్పుడు యూఏఈ పోటీదారుగా మారుతుంది. దానివల్ల మార్కెట్లలో కొన్నాళ్ళు అస్థిరత తలెత్తవచ్చు. అయితే యూఏఈ తన ఉత్పత్తి ప్రణాళికలను సాఫీగా అమలు చేస్తే మార్కెట్లకు సరఫరా భారీగా పెరుగుతుంది, ధరలు దిగొస్తాయి. మన దేశంలో చమురు రోజువారీ సగటు వినియోగం 58 లక్షల బ్యారెళ్లు. ఇందులో 85%కు దిగుమతులే ఆధారం. ఈ నెలలో సగటున రోజు 6.2 లక్షల బ్యారెళ్లు యూఏఈ నుంచి భారత్ కొనుగోలు చేసిన చమురు. యూఏఈ చమురు ఎగుమతులను పెంచితే భారత్ వంటి భారీ దిగుమతి దేశాలు బాగా లాభపడతాయి. ధర ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఆయిల్ కొనుగోలు చేసుకోవచ్చు. కొన్ని దేశాలపైనే ఆధారపడటం తప్పుతుంది. పైప్ లైన్ల ద్వారా ఒమన్ తీరంలోని ఫుజైరా పోర్టుకు యూఏఈ తన చమురును తరలిస్తే హార్ముజ్ను బైపాస్ చేస్తూ దిగుమతి చేసుకోవచ్చు.